డాక్టర్ ఇప్పుడు మీరు చేస్తున్న ప్రొసీజర్ ఏంటి డాక్టర్? ఈ ప్రొసీజర్ హెయిర్ థ్రెడ్స్ అంటాము. హెయిర్ రీగ్రోత్ కోసం చేస్తాం ఈ ప్రొసీజర్. అసలు హెయిర్ థ్రెడ్స్ అంటే ఏంటి డాక్టర్? సో హెయిర్ థ్రెడ్స్ అంటే పాలీడయాక్సాన్ థ్రెడ్స్ అంటే పీడియో థ్రెడ్స్ అంటాము. ఇందులో ఏంటి అంటే నీడిల్ కి థ్రెడ్ అనేది రోల్ అయి ఉంటది. సో ఈ నీడిల్ హెల్ప్ తో మనం ఆ థ్రెడ్ ని స్కాల్ప్ లోకి ఇన్సర్ట్ చేస్తాం. ఈ ప్రొసీజర్ వల్ల బెనిఫిట్స్ ఏముంటుంది డాక్టర్? లైక్ ఎలా వర్క్ అవుతుంది? సో ఇప్పుడు ఏంటి అంటే మనం ఈ నీడిల్ తో థ్రెడ్ ని ఇన్సర్ట్ చేస్తున్నప్పుడు మనం చిన్న ట్రామా క్రియేట్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే మన బాడీస్ న్యాచురల్ వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల కొలాజన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది, గ్రోత్ ఫ్యాక్టర్స్ స్టిమ్యులేట్ అవుతాయి. దీనివల్ల అక్కడ వీకెన్ అయిపోయిన హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి అండ్ కొత్త హెయిర్ అనేది రీజనరేట్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్ వల్ల న్యూ బ్లడ్ వెజల్ ఫార్మేషన్ కూడా జరుగుతుంది. సో దానివల్ల హెయిర్ ఫాలికల్స్ కి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది, బెటర్ ఆక్సిజన్ సప్లై అండ్ బెటర్ న్యూట్రియంట్ సప్లై టు ద హెయిర్ ఫాలికల్ అనేది జరుగుతుంది. ఇది ఎన్ని సెషన్స్ లో చేయాలి డాక్టర్? ఇది సింగిల్ సెషన్ సరిపోతుంది. ఎందుకంటే వన్స్ థ్రెడ్ ఇన్సర్ట్ అయ్యాక అది స్కాల్ప్ లో డిజాల్వ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 6 to 12 months పట్టొచ్చు. ఇండివిజువల్ కి వేరీ అవుతుంది. సో థ్రెడ్ డిజాల్వ్ అవుతున్నన్ని రోజులు కూడా ఇట్ విల్ బి స్టిమ్యులేటింగ్ కొలాజన్ అండ్ మేము చెప్పిన బెనిఫిట్స్ అన్ని జరుగుతూనే ఉంటాయి. సో ఇది లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్ కి ఇది చాలా మంచి ఆప్షన్. ఫర్ మోర్ క్వెరీస్, ఒకవేళ ఈ ట్రీట్మెంట్ మీకు సూట్ అవుతుందా లేదా అని తెలుసుకోవడానికి బుక్ యూ కన్సల్టేషన్.